ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని గత కాలం నుంచి మనము కొన్ని రోజులుగా జకరియా గ్రంథము మొదటి దర్శనాన్ని, రెండవ దర్శనాన్ని, మూడవ దర్శనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 4వ దర్శనాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ జకరీకి వచ్చినటువంటి దర్శనంలో ఆ కాలాన్ని ముందుగానే మీకు పరిచయం చేశాను. నెబుకద్నెజరు యెరూషలేము ముట్టడి వేయగా ఆ ప్రాకారములు పడగొట్టి, ఆ మందిరమును పడగొట్టి కల్దీలు అనేటువంటి ప్రాంతానికి నెబుకద్నెజరు తీసుకువెళ్ళిపోయాడు. తర్వాత కొంతమంది రాజులు పరిపాలన చేశారు. ఆ కాలంలో కోరేషును తండ్రి అయినటువంటి దేవుడు మనసును మార్చి కావలసినటువంటి ప్రతి దాన్ని సమకూర్చమని చెప్పాడు. ఈ కోరేషుకు ముందు పరిపాలన చేసినటువంటి దర్యావేషు కాలంలో ఇజ్రాయేలు జనాంగంలో ఉండినటువంటి ప్రవక్తలను ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన ఒక ప్రవక్తనైనటువంటి విధానాన్ని ఏర్పరచుకుని ఇజ్రాయేలు జనాంగంతో ఈ మాటలు సెలవిస్తూ కొన్ని దర్శనాలను వాళ్ళతో వివరించాడు. ఇక్కడ 4వ దర్శనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. 3వ అధ్యాయంలో మొదటి వాక్యం నుంచి చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి ఇక్కడ 4వ దర్శనం గురించి రాయబడింది. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, ఇతడు అగ్నిలో నుండి తీసిన కురువు వలె ఉన్నాడు కదా, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించును అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రము ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతడు తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడుబాగుదువు. మరియు ఇక్కడ నిలబడిన వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యమును నీకిత్తును అని యెహోవా దూత జకర్యాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోషువ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, సాతానేమో ఫిర్యాదిగా, అంటే వచ్చినటువంటి ఆ ఫిర్యాదులను తెలియపరిచేటువంటి వాడిగేమో సాతాను ఉన్నాడు. సాతాను అంటుంది, ఇతడు అగ్నిలో నుండి తీసినటువంటి కురువు వలె ఉన్నాడు కదా అన్నాడు. అప్పుడు యెహోవా దూత అంటుంది, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించును అని యెహోవా దూత సాతానుతో అన్నాడు. దీని యొక్క భావం ఏంటి? దీని యొక్క అర్థం ఏంటి? తండ్రి అయినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు ఏర్పరిచినటువంటి మొట్టమొదటిగా ఏర్పరిచినటువంటి ఇజ్రాయిల్ ప్రజలను తన సంరక్షణలో తన యొక్క మాట చెప్పున ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి తోడుగా నిలుస్తూ నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి ఆయన హస్తమును నిరంతరం వాళ్ళకి తోడుగానే ఉంచుతూనే ఉన్నాడు. ఒక విషయమును మనమందరూ కూడా పరిశీలన చేయాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాల చరిత్ర మనకు తెలుపబడుతుంది. నోవహు కాలం దగ్గర నుంచి
ఇక్కడ మలాకీ గ్రంథం వరకు ఎంతో మంది చరిత్రలో మనకు బైబిల్ గ్రంథము తెలియపరచబడింది. ఈ చరిత్రను కనుక మనము ఆధారం చేసుకుని ఈ చరిత్రలో ఉన్నటువంటి దృష్టాంతములు కనుక మనం ఆలోచన చేసినటువంటి పక్షమున దేవుడు ఈ లోక జనాంగమును బట్టి ఎంత ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడంటే తండ్రి తన కుమారులను ఏ విధంగా ఒక మంచిదైనటువంటి మార్గంలో ప్రయాణింప చేయడానికి, ఒక మంచిదైనటువంటి మార్గంలో నడిపించడానికి ఒక తండ్రి ఏ విధంగా తన కుమారుని బట్టి ఆరాటపడతాడు, ఆశ కలిగి ఉంటాడో ఆ విధంగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి ప్రణాళికను చొప్పున ఆ మార్గంలో నడిపించడానికి అంత ప్రేమ చూపిస్తున్నాడు, అంత అనుదిన వాత్సల్యత చూపిస్తున్నాడు. వాగ్దానం చేయబడినటువంటి రీతిగా ఒక్కొక్క మాటను వాగ్దానం చేయటం, సమస్తమైనటువంటి వాటిని సిద్ధపరచడం. నేను ఇది మీకు ఇస్తున్నాను, మీరు ఇది పొందబోతున్నారు, దానికినటువంటి ఒకవేళ పొందుకోలేనటువంటి పరిణామం గనక మీరు కలిగి ఉండినట్లయితే దాని శిక్షను కూడా మేము ఎదుకు రప్పిస్తున్నాను. ఈ శిక్షను బట్టి మీరు ఏమి కోల్పోయారో మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తాను అని చెప్పాడు. అట్లాగే ఇజ్రాయేలు ప్రజలు కూడా తనకున్నటువంటి స్థితిని మర్చిపోయి ఎప్పుడైతే కోల్పోయారో ఆ కోల్పోబడినటువంటి విధానం ఏంటో, దానికి ఉన్నటువంటి పరిణామం ఏంటో కూడా ఇజ్రాయేల్ ప్రజలకు తెలియపరిచి మరలా వాళ్ళు మారు మనసు పొందే విధంగా వాళ్ళందరూ కూడా సిద్ధపరిచాడు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి సాతాను ఫిర్యాదుగా ఉంది, రెండవది యెహోషువ మలిన వస్త్రం ధరించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ యెహోషువనేమో ప్రధానమైనటువంటి యాజకుడిగా నిర్మిస్తున్నాడు. ఎందుకనంటే ఈ దర్యావేషు అనేటువంటి కాలంలో మరలా కోరేషు అనేటువంటి కాలంలో మరలా తిరిగి వస్తున్నారు, తండ్రి దేవుడు మరలా మందిరాన్ని కట్టిస్తానని చెప్పాడు. ఆ మందిరము సొలొమోను కట్టినటువంటి మందిరంగా అంత వైభోగంగా ఉండదు, కానీ నా మహిమను దాని మీద నేను ఉంచుతున్నాను, గొప్పదైనటువంటి మహిమను నేను ఉంచుతున్నాను, సియోను నువ్వు ఆనందించము 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 అనేటువంటి మాటలు ఆయన తెలియపరచబడ్డాయి. ఇక్కడ గమనించాలి, 3వ అధ్యాయంలో మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువను నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలుబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను ఇతడు అగ్నిలో నుండి తీసిన కురివ వలె ఉన్నాడు కదా అని సాతాను చెప్తున్నాడు. ఇతడు అగ్నిలో నుండి తీసినటువంటి కురివ వలె ఉన్నాడు కదా అని సాతాను చెప్తున్నాడు. ఇది యెహోషువను చూసి చెప్పబడినటువంటి మాట కాదు. ఈ మాటను మనం అందరూ కూడా గమనించాలి. యెహోషువను చూసి చెప్తున్నటువంటి మాట కాదు. ఇక్కడ సాతాను నిలబడి ఈ ఫిర్యాది అయినటువంటి వాడు చెప్పి ఆ చూసినటువంటి సంగతి యెహోషువను చూసినటువంటి విధానం కాదు. మరి ఎవరిని చూసి ఇక్కడ సాతాను ఆ అగ్ని నుంచి తీసినటువంటి కురివ వలె ఉన్నాడు అంటే ఎంత వెలిగేటువంటి విధానం ఉంది. అపరంజి వలె అంటే ఎప్పుడైతే అగ్నిలోంచి తీసినటువంటి కురివి ఎంత ప్రకాశమానంగా తనకున్నటువంటి స్థితి ఎంత వెలిగించబడుతుందో అనేటువంటి విధానము మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. అంతగా సువర్ణమయమైనటువంటి విధానంగా అతడు కనబడుతున్నాడు అని ఇక్కడ సాతాను చెప్తుంది. ఈ మాటను ఒక్క నిమిషం పక్కన పెడదాం. ఈ కొద్దిగా ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళితే ఈ సాతాను అనేటువంటి వ్యక్తి ఎవరి గురించి ఆ మాట్లాడినాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొనును, యెహోవా నిన్ను గద్దించునని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రము ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించను.
ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఇతను ఏ విధంగా ఉన్నాడు అంటే మలినమైనటువంటి వస్త్రములు ధరించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మలినమైనటువంటి వస్త్రములు తీసివేయండి, ప్రశస్తమైనటువంటి వస్త్రములు తెల్లని తలబాగా కూడా అతనికి ధరించండి అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ గమనించాలి ప్రియమైనటువంటి దైవ జనంగా, ఒక మాటను మనం పరిశీలన చేయాలి. తండ్రి దేవుడు ఒక మందిరాన్ని కట్టాడు, ప్రాకారములు కట్టాడు, దానిలో ఉన్నటువంటి సమస్తాన్ని సిద్ధపరిచాడు. ఇక్కడ ఒక ప్రధాన యాజకుడిని మరలా నిర్మిస్తున్నాడు. ప్రధాన యాజకుడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వ్యక్తి. ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వ్యక్తి ఆజ్ఞను జారీ చేయాలి, అంటే ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను తెలియపరచాలి. అటువంటి వ్యక్తి మునుపు కాలంలో ఈ ధర్మశాస్త్రం పెట్టుకునే అతిక్రమములు చేస్తున్నారు. ఈ అతిక్రమమే ఇతనికి ప్రధాన యాజకుడికి ఉండినటువంటి మలిన వస్త్రములు, అతనికి ఉన్నటువంటి లోపములు, అతనికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి కల్మషములు కలిగినటువంటి వాడుగా అతను ధరించుకుని ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని లేదంటే పాప పరిహారార్థమైనటువంటి బలి అర్పిస్తున్నాడు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట, యాజకులారా మీకున్నటువంటి సమస్తమైనటువంటి మలినాన్ని మొట్టమొదటిగా కనుక్కొనండి. అతనికి ఉన్నటువంటి సమస్తమైన మలిన వస్త్రములు తీసివేయండి, అతనికి ఒక నూతనమైన వస్త్రములు ధరింప చేయండి, తలపాకకు చక్కగా తెల్లని వస్త్రముతో తలపాకను మీరు కట్టండి అని చెప్తున్నాడు. ఇట్లా ఇజ్రాయేల్ జనాంగంలో ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను తండ్రి దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఇతని తల మీద తెల్లని పాక పెట్టించునని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లబాగ పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిల్చున్నను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలా ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడలా. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ప్రధానమైనటువంటి యాజకుడికి ఆ మలిన వస్త్రములు తీసివేశారు, ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరింపచేశారు. ఆ ప్రధానమైనటువంటి యాజకుడికి ఒక నిబంధన ఇస్తున్నాడు. ఏమని నిబంధన ఇస్తున్నాడు? నా మార్గమును నీకు తెలియపరిచాను, నా మార్గం ఏ విధంగా ఉంటుందో నీకు తెలియపరిచాను, నా మార్గములు ఏ విధంగా నడుచుకోవాలో మీకు తెలియపరిచాను, ఏ విధంగా నడిపించాలో నీకు తెలియపరిచాను. కాబట్టి దానిలో నీవు నడుచొచ్చు, నేను నీకు అప్పగించినటువంటి దానిని భద్రముగా గైకొనము అని ప్రధానమైనటువంటి యాజకుడు. అంటే ఇది సమస్తమైనటువంటి యాజకులకు వర్తిస్తుంది, ధర్మశాస్త్ర ఉపదేశకులకు వర్తిస్తుంది. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఎవరైతే పాప పరిహార అంటే లేవి యొక్క క్రమము చొప్పున యాజకత్వం ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఈ విధంగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు జకర్యా గ్రంథము ద్వారా, జకర్యాకు వచ్చినటువంటి దర్శనం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీకున్నటువంటి సమస్తాన్ని మీరు నిర్మూలన చేసుకొని ఒక నూతనంగా మీరు నిలబడాలి. దేవుని యొక్క మందిరంలో మీరు ఏ విధంగా గత యొక్క జీవితంలో గత యొక్క స్థితిని బట్టి మీరు ఏమి కోల్పోయారో ఆ కోల్పోయినటువంటి దానిని బట్టి మరలా మీరు రెక్టిఫై అయ్యి మార్పు చెంది మలిన వస్త్రములు మీరు తీసివేసుకొని కడుగుకొని శుద్ధి చేసుకుని నా మందిరములో మీరు ఈ విధంగా ఉండాలి. నేను నీకేమి అప్పగిస్తున్నానంటే నా ఆజ్ఞలను గైకునే విధముగా, నా మార్గంలో నువ్వు తెలుసుకునేటువంటి వాడుగా మీరు నడుచుకోవాలి అని చెప్తున్నాడు. మరియు ఇక్కడ నిలుబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తున్నాను. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ఈ చిగురు అనేటువంటి ఈ యొక్క నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అని చెప్పబడినటువంటి మాట ముందుగానే సాతానుకు చూసింది. ఏమని చూసింది? అగ్నిలో వచ్చినటువంటి కురివి వలె ఉన్నాడు ఇతను, అగ్నిలో చూసినటువంటి కురివి వలె ఉన్నాడు ఇతను అని సాతానుగా ముందు చూసినటువంటి విధానం. ఆ ఫిర్యాదైనటువంటి వాడు దేవుని యొక్క సమీపంలో నిలబడి అతనికి ఉన్నటువంటి ఆ అగ్నిమయమైనటువంటి దానిలోంచి ఒక కురివి వలె బయటకు వచ్చినటువంటి విధానం దాన్ని చూసినప్పుడు, అందుకనే దేవుడు అంటున్నాడు, యెహోవా యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించును అనేటువంటి మాట ఇక్కడ దూత సెలవిస్తుంది.
మీరు గమనించాలి, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఆ కాలంలో సాతాను కూడా బహుగా పనిచేసింది. 40 దినాలు ఆయన శోధించింది. 40 దినాలు ఆయన శోధించినప్పుడు ఒకే ఒక్క మాట అంటాడు, నీ దేవుడైనటువంటి వాడు నువ్వు శోధింపబడదు. ఒకసారి చూద్దాం, మత్తయి గారు రాసినటువంటి సువార్తలో ఏమని రాయబడి ఉంది అక్కడ. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు వానితో, సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయనను మాత్రమే సేవింపుమును అని వ్రాయబడింది. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఇక్కడ తెలుపబడినటువంటి రీతిగా ఒక నూతనమైనటువంటి రాజ్యాన్ని నిర్మించబోతున్నాడు. ఈ నిర్మించబోతున్నాడు అని చూసినటువంటి సాతాను ఏం చేసింది, ఆ ఫిర్యాది అనేటువంటి వ్యక్తిని ఏ విధంగా ఉన్నాడు అడ్డగించుకోవాలి అనేటువంటి విధానం చేసినప్పుడు, యెహోవా నిన్ను గద్దించును, ఆయన యెరూషలేమును కోరుకొనుచున్నాడు. అంటే రాజ్య స్థాపన ఎక్కడ జరిగిందంటే యెరూషలేములోనే జరిగింది. సత్య స్థాపన అక్కడే జరిగింది. ఆయన సత్యాన్ని అక్కడే స్థాపించాడు. అక్కడ ఆయనకున్నటువంటి విధానం అంతా కూడా తెలుపబడినటువంటి విధానం, రాజ్య స్థాపన అక్కడి నుంచి ప్రారంభమైంది. అందుకనే ఇక్కడ సాతాను చెప్తున్నటువంటి మాట, ఇతను ఏ విధంగా ఉన్నాడు, ఇతను ఒకవేళ ఈ కొడుపు పోలి ఉన్నాడు కదా, ఇతనిని ముట్టుకోవడానికి కూడా మనము పనికిరానిటువంటి వారంగా ఉన్నాం కదా అని సాతాను అతనుకున్నటువంటి దర్శనంలో, అంటే జకర్యాకు వచ్చినటువంటి దర్శనంలో ముందుగానే తెలుపబడ్డాడు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, జకర్యా గ్రంథంలో, యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తీర్చుడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాన్ని చెక్కడపు పనివాడును నేనే. అంటే దానిని నిర్మించినటువంటి వాడును నేనే, ఆ యొక్క నా సేవకుడును నిర్మించినటువంటి వాడును నేనే. ఇర్మియా గ్రంథములో ఒక మాట రాయబడింది, యెషయా గ్రంథములో, దావీదుకు నీతి చిగురును నేను పుట్టించబోతున్నాను. యెషయా గ్రంథంలో రాయబడిన దావీదుకు నీతి చిగురును నేను పుట్టించబోతున్నాను. ఇక్కడ జకర్యాతో కూడా మాట్లాడుతున్నాడు, దాన్ని తోడుపరుస్తున్నాడు. చిగురు అనే నా సేవకుని నేను రప్పించబోతున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరిచూడడి. యెహోషువ ఎదుట నేనుంచినటువంటి ఆ రాతిని మీరు తేరిచూడడి. ఆ రాతి ఏ విధంగా ఉందంటే 7 నేత్రములు ఉన్నవి. ఇక్కడ 7 నేత్రము కలిగినటువంటి వాడు, 7 ఆత్మలు కలిగినటువంటి వాడును అని ఆయన సాక్ష్యం ఇస్తాడు. ఎక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు మీరు పరిశీలన చేసినట్లయితే 7 నేత్రములు 7 ఆత్మలు కలిగినటువంటి వాడు చెప్తున్నటువంటి సంగతులు ఏవనగా, దూతలు 7 సంగములకు ఏలాగా రాయము అని యోహాను చేత పద్మాసి దీపములో ఉండగా యోహాను చేత మాట్లాడి ఈ లోకానికి తెలుపబడినటువంటి మాట, 7 నేత్రములు 7 ఆత్మలు కలిగినటువంటి వాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన నా చెక్కడపు పనివాడును, నేను నిర్మించినటువంటి వాడును. ఏమని చెప్తున్నాడు, నేనుంచిన రాతిని తీర్చుడి, ఆ రాతికి 7 నేత్రములన్నవి, దాని చెక్కడపు పనివాడును నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఆ దేశముల యొక్క దోషమును పరిహరించను. ఒక్క దినములోగానే దానిని అంత కూడా నేను పరిహరిస్తాను. ఆ ఒక్క దినము ఆయన ఎప్పుడైతే మరణం చెంది పునరుత్థానుడయ్యారో మన పాపములు కడుగుకునేటువంటి సదావకాశము మనకు దక్కింది. అందుకనే ఆ రాతిని మీరు చూడండి, ఆ రాతిని నేను సీయోనులో మూల రాతిని వేస్తున్నాను. ఆ రాతి మీద మీరు కట్టబడాలి, అదే సంఘముగా మీరు కట్టబడాలి. ఆ కట్టబడినటువంటి విధానంలో మీరందరూ కూడా బలపడాలి అని చెప్పబడినటువంటి మాటను మనందరూ కూడా గమనించాలి. ఇక్కడ జకర్యాతో ముందుగానే మాట్లాడినటువంటి సర్వశక్తిమంతుడు ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి వాడును నిర్మిస్తున్నాడు. తనకున్నటువంటి స్థితిగతులను కూడా తీసివేస్తున్నాడు. నూతనమైనటువంటి ఆ వస్త్రములు ధరింపు చేశాడు. ఆ యెహోషువ ఆ ప్రధాన యాజకుల ముందు ఆయన నిలబెడుతున్నాడు. ఆ ప్రధాన యాజకుల ముందు ఆయన ఆ రాతిని వేస్తున్నాడు. ఆ రాతి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ రాయి మనకు మూలకు తలరాయి అయింది. మనం అందరూ కూడా గమనించి ఏ విధంగా మనం బలపడాలి. సర్వశక్తిమంతుడు ఈ
అనాది కాలం నుంచి ఈ ప్రజల యొక్క ఈ యొక్క విధానంలో ఏ విధంగా ప్రణాళికని కలిగి ఉన్నాడో మొట్టమొదటిగా మీరు గమనించినట్లయితే సెఫర్ ఒక మాట మాట్లాడుతాడు. అనాది కాలం నుంచి ప్రవక్తలైనటువంటి వారును సర్వశక్తిమంతుడు ఏర్పరుస్తుంటే యాజకులారు మీరు ఏం చేశారు? ఆ ప్రవక్తలైన కూడా ఎవరిని హింసించకుండా మీరు వదలలేదు కదా. ఈయన ప్రధాన యాజకుడు తన కుమారుని లోకానికి పంపిస్తే ఆయన కూడా చంపడానికి మీరు సిద్ధపడ్డారు. ఆయన కూడా చంపివేసినటువంటి వారుగా ఉన్నారు. మీరు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు. యాజకులారా, 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 తండ్రులారా అని స్టెఫెను ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడో మనందరూ కూడా గమనించాలి. గమనించినటువంటి మనము ఏ విధంగా మనకున్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్నటువంటి మలిన వస్త్రం ఏ విధంగా తీసుకువేసుకుని అక్కడ ఆయన సముఖంలో నిలిచి ఉండాలో నేను అందరూ కూడా సరిచూసుకున్నట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి 4వ దర్శనంలో రాబోతున్నటువంటి కొన్ని సంగతుల గురించి ముందుగానే జకర్యాతో మాట్లాడాడు, తన యొక్క ప్రజలతో మాట్లాడాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి మనము మరలా వెనుతిరగక మనము ఆత్మబలం పొందుకోవడానికి ఇంకనూ మనం బలపడడానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ఈ మాటలు ముగిస్తున్నాను. వాక్యమును మన హృదయంలో తండ్రి దేవుడు పదిలపరచును గాక. ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు.